పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గాజువాక భీమవరంలో పోటీ చేసి చాలా రెండో స్థానానికే పరిమితమై 30% ఓటుకే పరిమితమైన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో అక్కడి నుంచో పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే వేరే ఏదైనా కొత్త నియోజకవర్గం వెతుక్కునే పనిలో ఉందా? మీ గదిలో కొండశీల తాయిగా పడుకోగలరా మీరు? అంతే, ఆంధ్రప్రదేశ్లో అది పరిస్థితి. కుల సమీకరణాల వల్ల మళ్ళీ గదే 30%కే పరిమితం కావచ్చు. అవ్వచ్చు, అది కూడా అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. గతం చెప్పాడు కదా, సంక్షేమం గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. ఎవరి కోసం ఇస్తారు? వాళ్ళు బాస్ ఇస్తున్నారు ఎవరన్నా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గాజువాక భీమవరంలో పోటీ చేసి చాలా రెండో స్థానానికే పరిమితమై 30% ఓటుకే పరిమితమైన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో అక్కడి నుంచో పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే వేరే ఏదైనా కొత్త నియోజకవర్గం వెతుక్కునే పనిలో ఉన్నారు? నేనేమనుకుంటున్నానంటే ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తాడు అనుకుంటున్నాను. భీమవరం నుంచి పోటీ, ఎందుకంటే అక్కడి నుంచి ఆయన మొట్టమొదటి కోరిక అసెంబ్లీలో అడుగుపెట్టాలి. అలాగే ఆయనతో పాటు ఆయన పార్టీ సభ్యులను కొంతమందిని అసెంబ్లీకి తీసుకెళ్ళాలి. ఇది మెయిన్ బేసిక్గా ఆయన పట్టుదలగా ఉన్నాడు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ గెలవాలి, భీమవరం నుంచి గెలవాలండి. ఇది మేము బేసిక్గా ఫ్రంట్ లైన్ ఆలోచన వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ మొన్నట్లాగే ఓట్లు చీలిపోతే ఏమవుద్దు అనేటువంటి డౌట్. ఈసారి గెలుస్తాడు ఆయన, విడివిడిగా పోటీ చేసినా ఆయన గెలుస్తాడు. మిగతా నాయకులు గెలుతారో గెలరో చెప్పలేం, కానీ ఆయన అయితే గెలుస్తాడు గ్యారంటీగా. ఎట్లా గెలుస్తాడండి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, ఇతని మీద అప్పుడు ఓడిపోయాడు కదా అన్న సానుభూతి కూడా ఉంది. కాబట్టి కుల సమీకరణాల వల్ల మళ్ళీ గదే 30%కే పరిమితం కావచ్చు. అవ్వచ్చు, అది కూడా అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. నేనేమనుకుంటున్నానంటే ఓట్ల చీలిక, లేకపోతే ఇద్దరు కలిస్తే గెలిచేస్తారనేటువంటి దాన్ని నేను వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేయలేదా? ఆయన సరే జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు కదా ఓటు. ఈయన వద్దనుకున్నప్పుడు ఎవరు గెలుతాడో అడిగి వేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నప్పుడు టీడీపీ వేసేస్తారు. టీడీపీనే ఎందుకు కావాలనుకుంటారంటే ఆల్రెడీ వాళ్ళు చూసున్నారు, వేరే వాళ్ళని చూడరు. ఎందుకు చూడరంటే ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి అడిగాడు అని ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం చేస్తే పూర్తిగా విఫలమయ్యాడని చెప్పేసి, అంటే దీంట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అతను సంక్షేమం చేశాడు కదా అంటారు, బటన్ నొక్కాడు కదా అంటారు. సంక్షేమం ఎవరు చేయలేదండి. సంక్షేమం గతంలో ఉంది, ఇప్పుడు ఉన్నది, రేపు కూడా ఉంటుంది. ఎవరి కోసం ఇస్తారు? వాళ్ళు బాస్ ఇస్తున్నారు ఎవడన్నా, ఇలా అనుకుంటున్నారు వాళ్ళు. ఎవడొచ్చినా చేయాలి, ఇది మా హక్కు. ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఎవరైతే ఆర్థిక వెనకబడి ఉన్నారో, ఎవరైతే నిస్సహాయాలు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. అది దాని ఉద్దేశం, సంక్షేమ ఉద్దేశం. అది కొంచెం వెరితలలో వేయచ్చు, కొంచెం ఉచితాలో వాళ్ళు ప్రలోభ పెట్టచ్చు. ఏమైనా కానీ చేస్తున్నారు కదా ఎవరన్నా. కాబట్టి అది అసలు ఎన్నికల ఎజెండాయే కాదు అది. అలాగైతే పసుపు కుంకాలు తీసుకుంటే ఎత్తుకెళ్ళేది ఓట్లు. కాబట్టి అది సమస్య కాదండి. ప్రజలు ఏం ఆలోచిస్తారంటే నిశ్చింతగా ఉండాలని కోరుకుంటారు. మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు పని చేసుకుని, ఏ పని అన్నా కానివ్వండి, ఉద్యోగమో లేకపోతే ఏదో దినసరి కూలియో లేకపోతే వ్యాపారమో, ఏదో మీ వృత్తి, మీ పని మీరు చేసుకుని ప్రశాంతంగా గుడ్లు మీద చేసుకుని ఇంటికాడ పడుకోవాలని కోరుకుంటాడు ఎవడన్నా. మీ ఇంట్లో మంచి అతి శీతోష్ణ స్థితి ఉన్న, సమశీతోష్ణ స్థితి ఉన్న గదిలో పడుకోబెట్టి పొద్దున్న సాయం దాకా మంచి మీ పని మీరు చేసుకొస్తున్నారు, మంచి భోజనం పెట్టి మీ గదిలో కొండశీల తాయిగా పడుకోగలరా మీరు? ఆంధ్రప్రదేశ్లో అది పరిస్థితి. అక్కడ ఎవరు మీకు మొదట్లో ఏదో ఆశపడ్డారు. రాజధాని ప్రాంతం విషయంలో ఆయన విషం కక్కించినప్పుడు జనాలు కొంతమందికి సహజంగానే ఒకటి తెల్లచొక్క వేసుకుంటే ఆడి మీద కోపం ఉంటుంది. మనకు సంబంధం ఉండదు, ఆడెవడో మనకు తెలియదు. అది సహజం, మానవ సహజం. అలాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతం మీద కొంతమంది కోపం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, ఈర్ష్య ఉండదు. దాన్ని ఎవడో మనకు తీయలేము. అలాగా వాళ్ళ ఈగో సాటిస్ఫై ఉండొచ్చు. తర్వాత వాళ్ళకి క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది, ఇదంతా మోసం రా, మన భుజం మీద తుపాకి పెట్టి ఈ ప్రాంతాల మీద చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. రాజధాని పాడు చేశాడు అతను, దీనివల్ల మనకు నష్టం. పక్కన తెలంగాణ చూస్తున్నారు, వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం ఇప్పుడు కేటీఆర్ గారు అయినా ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు, బ్రహ్మాండం చేశారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ పాడు చేసుకుంటే, రాష్ట్రాలను పాడు చేసుకుంటే వాళ్ళకి ఏమవుతుందండి? అది ఆ విజ్ఞత పాటించారు ఆ ముఖ్యమంత్రులు అందరూ, ఆ పార్టీలు కూడా. ఇక్కడ ఇతను కావాలని విధ్వంసం చేస్తున్నాడు. ఇది నచ్చదండి.